సంఘానికి వచ్చే లేదా క్రైస్తవులు ధరించవలసిన మాల ఏది? ఇదేంటండి మాల బయట వాళ్ళు కదా వేసుకునేది, మనం వేసుకోవటం ఏంటంటారా? అంటే ఈరోజు పాఠం ఏంటంటే క్రైస్తవులు ధరించవలసిన మాల ఏది? ఆల్రెడీ మాల వేయటం అయిపోయింది, తీయటం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటారా? సరే ఏనండి, మీకు తెలిసింది మాలకు సంబంధించి 3 ఉంటాయండి. ఒకటి మెడలో ఒకటి ఉంటుంది, ఒంటి మీద ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. కరెక్టేనా? మెడలో ఏముంటుందో మీకు తెలుసు. ప్రస్తుతానికి మనం మిగిలిన జనాల గురించి మాట్లాడకూడదు, మన వీడియో ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి నేను సంబోధించట్లేదు పేర్లు. మాల అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలుసు. అన్నిటికి సంబంధించిన కొన్ని మాలలు ఉన్నాయి, క్రైస్తవులు కూడా మేము వేసే మాలలు ఉన్నాయి. ఒకటి మెడలో ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఇలా దండ దండ దండలు అంటే పోసుకొచ్చి ఒక దండ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకమైన దండ ఉంటుంది. రెండోది ఒంటి మీద ఒకటి ఉంటుంది. ఒంటి మీద అంటే డ్రెస్ కోడ్. మనసులో ఒకటి ఉంటుంది. ఏంటి మనసులో? అది తినొచ్చు, ఇది తినకూడదు, ఆ టైంలో స్నానం చేయాలి, ఈ టైంలో స్నానం. మనసులో ఇది 3 ఉంటాయి. మొదటిది మెడలో ఒకటి, ఒంటి మీద ఒకటి, మనసులో ఒకటి. ఇది ఓకేనా? అర్థమైందా? మాల వేసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని బట్టి కొంతమంది కొన్ని బట్టలు రంగు ఉంటాయి, కొంతమందికి బొట్టులు కూడా రంగురంగులు ఉంటాయి. ఒక రకమైన మాల వేసుకున్న వాళ్ళు ఒక రకమైన డ్రెస్ కోడ్ వేసుకుంటే, ఒక రకమైన మాల వేసుకున్న వాళ్ళు ఒక రకమైన బొట్టు పెట్టుకుంటారు. మొన్నటి వరకు 40 రోజులు మన క్రైస్తవ సహోదరులు అని చెప్పుకునే వాళ్ళు మాల వేశారు. వాళ్ళు ఏం బొట్టు పెట్టుకున్నారు? నలుపు సిలువ బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా వేరే ఉంటుంది. అదే వేరే వాళ్ళ విశ్వాసాల్లో వేసుకునే బట్టలు ఒక రంగులో ఉంటాయి, వాళ్ళు పెట్టుకునే బొట్టు ఇంకోలాగా ఉంటుంది. ఇంకొక నమ్మిన విశ్వాసాల బట్టలు తెల్లగా ఉంటాయి, వాళ్ళు వేసుకునే బొట్టు వేరేలాగా ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది. అంటే డ్రెస్ కోడ్ వేరు, బొట్టు కోడ్ వేరు, మనసులో కోడ్ కూడా వేరు. ఇప్పుడు హైందవ సహోదరుల్లో మాలేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకటే రంగు బట్టలు వేసుకుంటారండి. ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఒక బట్టలు వేసుకుంటారు, ఇంకో దేవుణ్ణి నమ్ముకున్న ఇంకో రకమైన బట్టలు వేసుకుంటారు. కానీ అందరికి ఒక డ్రెస్ కోడ్ లేదు. అంటే ఎవరి నమ్మకాన్ని బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి బట్టల రంగు, బొట్టుల రంగులు కూడా ఉంటాయి. చూస్తే ఇతను ఫలానా ఆయన మాల వేసుకున్నాడని మనం చెప్పేయగలం. డ్రెస్ కోడ్ చూసిన వెంటనే ఇది ఫలానా మాల, ఇది ఫలానా ఆవిడ మాల, ఇది ఫలానా ఆయన మాల అని మనం ఈజీగా. అందుకే నీ 3 రకాలు చెప్పు. ఒకటి డ్రెస్ కోడ్ ఉంటుంది, రెండోది బొట్టు ఉంటుంది, డ్రెస్ కోడ్ బట్టల రంగు డ్రెస్ కోడ్ అంటే వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని బట్టి. మెడలో ఒకటి ఉంటుందండి, ఒంటి మీద ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. మెడలో ఉండే దండలకు సంబంధించి రకరకాలు ఉంటాయి, ఒంటి మీద ఉంటే డ్రెస్ రకరకాల రంగులు ఉంటాయి, మనసులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందరికి ఒకటే డ్రెస్ విధానం అనేది ఉండదు. చూస్తే ఇతను ఫలానా ఆయన డ్రెస్ చూసి మనం మాల వేసుకున్నాడని చెప్పగలం, అవునా? ఈ మాల వేసుకున్న ఆయన మనం చూస్తే మాలకు ముందు ఒకలాగా ఉంటాడు, మాల వేసుకున్న తర్వాత ఒకలాగా ఉంటాడు, మాల తీసేసిన తర్వాత ఇంకోలాగా ఉంటాడు. మొన్నటి వరకు మనం మాల వేసుకోకముందు ఒకలాగా ఉన్నాడు, మాల వేసుకున్న తర్వాత ఏంటి ఎలా మారిపోయాడు అనుకుంటాం, మాల తీసేసిన తర్వాత మళ్ళీ ఏంటి ఎలా మారిపోయాడు అని మనం అనుకుంటాం. ఓకేనా? ఇది మీ అందరికీ తెలిసిందే. వీళ్ళకి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆహార నియమాలు, కొన్ని ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఉండవండి? ఏముంటాయంటే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. నిబంధనలు అంటే పలానా ఆవిడ్ని ఎలా పిలవాలి, పలానా ఆయన్ని ఇలాగే పిలవాలి, నిబంధనలు ఉంటాయి. తర్వాత కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటారు, టైం టు టైమే తింటారు. మరి ఈరోజు నేను చెప్పే పాఠం ఏంటని చెప్పాను, క్రైస్తవులు ధరించుకోవలసిన మాల. ఇది ఈరోజు మీ అందరికి మాల దారం చేసి ఇంటికి పంపిస్తాను. ఓకేనా? సరే, మీ అందరికి తెలుసు బంతి మాల ఎలా కడతారు చెప్పండి. అంటే బంతి తోట 4 చెట్లు ఇంటి దగ్గర పెట్టుకున్నాం, అందంగానే ఉన్నాయి కదా, మళ్ళీ అట్లా కోసి దారంతో మాలలాగా కట్టి జల్లో పెట్టుకోవడం అవసరం అంటారా? ఇప్పుడు మీ అందరు పూలు పెట్టుకోకుండా ఇక్కడ 4 కనకాంబరాల మొక్కలు, 4 బంతి మొక్కలు, 4 మల్లి మొక్కలు పెట్టాను, పూలు చక్కగా పోతున్నాయి. కోసి మాల కట్టుకుని తలలో పెట్టుకుంటేనే అందమా, అలా ఉంటే అందమా? కోసి కట్టుకుంటేనే కదా అందం.
రెండు రకాలుగా చెప్పొద్దు మీరు. బంతి పూలు వేసుకుంది, చామంతి పూలు వేసుకుంది, మల్లె పూలు వేసుకుంది, గిల్లుకుని మాల కట్టుకుని తలలో పెట్టుకోవడం కోసమే, మాల ధరించుకోవడం కోసమే పూలను పెంచుకుంటాం. నిజమా కాదండి? మందార పూలు పెంచుకునేది తల్ల కట్టుకోవడానికి కాదు, అవి అందం కోసం కదా. ఇంకో వాళ్ళకి పెట్టేటప్పుడు ఆయనకు కూడా పెట్టేటప్పుడు ఇలా జల్లేరు వెళ్ళి చక్కగా గుచ్చి దండలాగా గుచ్చి వేస్తారు. మాల, బంతి పూల మాల, సంపంగి మాల, మల్లి మాల, కనకంబరాల మాల, కొన్ని మల్లిమాల కనకంబరాల మాల కలిపి కడతారు, కొన్ని బంతి చామంతి కలుపుతారు, కొన్ని ఏమో చామంతి ఇంకోటి కలుపుతారు. ఇలా రకరకాలుగా చూస్తే మీకు మాలను కట్టి ధరిస్తేనే అందం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఓకే. దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా వాక్యంలో మనకి చెప్పబడిన క్రైస్తవులు అందరూ ధరించవలసిన మాల. మాలలో మీకు 3 రకాలు ఉంటాయని చెప్పి, మొదటిది మెడలోది, రెండోది శరీరం మీదది, మూడోది మనసులోది. ఇప్పుడు మనం అందరం మెడలో చక్కగా దారంతో, అందరూ దారం సూది తెచ్చారండి లేదా? ఇస్తా, అవి కూడా ఇస్తాను నేను. ఇప్పుడు చక్కగా కట్టుకుని అందరూ మెడలో వేసుకోండి. మొదటిది అండి, ఈరోజు పాఠం చాలా అత్యవసరం అండి. సిలువ మీద దొంగ యేసుక్రీస్తు ప్రభువుని నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేడు నువ్వు నాతో ఇద్దరం కలిసి పరదేశికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ దొంగ ఏమడిగాడంటే, నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మీకు ఈరోజు ఈ పాఠం ఆయన రాజ్యంలో నువ్వు ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ 2 వచనాలు కంఠస్థం చేసేసేయాలండి, ఎందుకంటే మెల్ల వేసుకునే మాల ఇదే. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు ఉన్న వచనాలు. కృష్ణ ఇంటికి వెళ్తారు, మీ ఆవిడ చక్కగా నేర్పించుకో. 5 నుంచి 7 వరకు ఉన్న వచనాలు. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు, అంటే ఇక్కడ ఎవరి మాల వాళ్ళదే, ఎవరి ఆహార నియమాలు వాళ్ళవే, ఎవరి జపాలు వాళ్ళవే, ఎవరి డ్రెస్ కోడ్ వాళ్ళది. మీ మట్టుకు మీరు గుర్తుంచుకోండి, ఎవరికి వాళ్ళు పూర్ణ జాగ్రత్త, అంటే జాగ్రత్త అంటలేదు ఇక్కడ, పూర్ణ జాగ్రత్త అంటే పూర్ణ జాగ్రత్త గలవారై. లోకంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి, మనకు ఒక విశ్వాసం ఉంది. మన విశ్వాసం ఏంటంటే క్రీస్తుని నమ్మితే పరలోకం వెళ్తామని విశ్వాసం. మరణం తర్వాత పాతాళ లోకంలో అగ్నిగుండం మనల్ని ఏం చేయలేదు, పాతాళలోక ద్వారాలు మనల్ని ఏమీ చేయలేదు, మన విశ్వాసం. క్రీస్తు 2వ రాకల్లో మనం అందరం పరలోకం వెళ్ళదు, మన విశ్వాసం. మీ విశ్వాసమునందు ఓకే. ఒక సూది తీసుకోండి, అందరూ దారం తీసుకోండి, దాంట్లో ఏం తొడుగుతారు? సద్గుణాన్ని తొడగాలి. దింపేశారా? బాగా మైండ్లో పెట్టుకోండి. సద్గుణము సద్గుణము సద్గుణం 100 సార్లు చెప్పుకోండి. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంపోర్షన్ రాసుకోండి. ఈ 7 లక్షణాలు ఉన్నాయంటండి. ఈ 7 దాంట్లో వేసి దండ కట్టేసి మెడలో వేసుకోవాలండి. మొదటిది సద్గుణము, కంఠస్థం వచ్చేసారు అందరికి. సద్గుణము మొదటిది ఏంటి? సద్గుణము సద్గుణము సద్గుణము. సద్గుణమునందు జ్ఞానము. సద్గుణానికి మళ్ళీ ఏమయ్యాలి? మళ్ళీ జ్ఞానం. నీకు మంచి గుణం ఉంటే సరిపోదు, ఏం ఉండాలి? మళ్ళీ జ్ఞానం ఉండాలి, దేవుని జ్ఞానం. సద్గుణము జ్ఞానము. జ్ఞానం ఉంటే సరిపోదు, నీకు ఆశా నిగ్రహం, అంటే పరలోకం వెళ్ళాలనే ఆశ ఉండాలి, భూమి మీద జాగ్రత్తగా బతకాలనే నిగ్రహం కూడా ఉండాలి. మొదటిది సద్గుణము జ్ఞానము. సద్గుణం అనే తొడిగారు మాలలోకి. రెండోది ఆ సద్గుణము నందు. సద్గుణము నందు ఏముండాలి? మళ్ళీ జ్ఞానం ఉండాలి. మళ్ళీ ఆ జ్ఞానము నందు ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం ఉంటే సరిపోదు, ఆశా నిగ్రహం నందు సహనము. యోబు గ్రంథాన్ని ఒక మాటలో చెప్తే సహనము. యోబు అంటే సహనం మీరు కలిగి ఉండాలన్నాడు దేవుడు. అక్కడ మనకు మాలలోకి ఏమేయాలి? సహనం వేయాలి. ఆ సహనము నందు భక్తి. భక్తి అంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. భక్తి. భక్తి యందు ఏది ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లింక్ మాత్రం వదలదు మనం. సహోదర ప్రేమ. తర్వాత దయను అమర్చుకొనుడి. మొత్తం ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టండి. సద్గుణము జ్ఞానము ఆశా నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ. 7. ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా తెలిసింది చెప్పండి. 7 రకాల పూలతో కట్టుకునే మాల ఏంటో చెప్పండి.
నాకు తెలిసి బంతిపూలు మాల కట్టుకుంటారు, కనకంబరాలు మాల కట్టుకుంటారు, చామంతి పూలు మాల కట్టుకుంటారు, మల్లెపూలు మాల కట్టుకుంటారు, విరజాజులు సింగిల్ 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 కట్టుకుంటారు. 7 పువ్వులతో కట్టుకునే మాల ఒకటి ఉంది చెప్పండి. కట్టుకుంటారా కట్టుకోరండి? బాగుంటుందా బాగోదా? బాగోదా? 7 అంటే అర్థం ఏంటంటే సంపూర్ణానికి గుర్తు. మీకు తెలుసు, పూల సంగతి నాకు తెలియదు కానీ పూల సంగతి పక్కన పెట్టి ఈ 7 సూదిలో దారం ఎక్కించినట్లుగా ఎక్కించుకుని కంఠభూషణంగా మనం ధరించుకోవచ్చు. మొదటిది ఏం చెప్పానంటే మీకు, మెడలో ఒకటి, ఒంటి మీద ఒకటి, మనసులో ఒకటి. మెడలో మనం అందరం ఈరోజు ధరించుకుని వెళ్ళవలసిన మాల. ఈ మాట ఇప్పుడు రాయించాడంటే దేవుడు క్రీస్తు శకం సుమారు 1వ శతాబ్ద కాలంలో రాయబడిన, సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2000 సుమారు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. క్రైస్తవులందరూ మెడలో ధరించవలసిన మాల ఏంటంటే ఇది ఏంటి? మొదటిది సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. కంఠస్థం చేయండి. 1 నిమిషం టైం ఇస్తాం మీకు. కంపల్సరీ వచ్చేసేయాలి, మనకి 7 వచ్చేసేయాలి. ఓకే చెప్తారా? సద్గుణమునందు జ్ఞానము. సద్గుణము అంటే మంచి గుణం అనేది మనకి మాలలాగా ధరించాలి. మాలలో సద్గుణము, ఈ సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. మనకి సద్గుణం ఒకటే ఉండి జ్ఞానం లేకపోతే ఇబ్బంది. ఎందుకంటే అవతల ఈజీగా మోసం చేసేస్తాను మనం. జ్ఞానం, సద్గుణము ఉండాలి, ఆ సద్గుణమునందు మంచి జ్ఞానం ఉండాలి, జ్ఞానమునందు ఆశానిగ్రహం ఉండాలి, ఆశానిగ్రహమునందు సహనం ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి. భక్తి అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. వీటిని అమర్చుకొని మాల వేసుకుని మాలను ధరించు. ఈ మాల ఎప్పటి వరకు తీయకూడదంటే చనిపోయే వరకు తీయకూడదు. ఇది మెడలో కంఠభూషణంగా ధరించవలసిన మాల. మరొకసారి చెప్పమంటారా? చెప్పండి. కానీ వచ్చేసేయాలి, మీకు కంఠస్థం వచ్చేసేయాలి మాట. సద్గుణమునందు ఆశానిగ్రహము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. అమర్చుకొనుడి. మేము వేసుకోమండి మాల, మేము వేసుకోం. ఇప్పటి వరకు మేము చర్చికి రాలేదా? ఇప్పటి వరకు చర్చికి రాలేదా? మేము ఇప్పటి వరకు ఇది ఇన్ని రోజులు వేసుకోకుండా మేము బతకలేదా? నిన్నటి వరకు మాకు పరలోకానికి వెళ్ళిపోతామని నమ్మకం ఉంది. మీరేదో ఈరోజు మాల వేసుకోమంటారు, ఈ మాల వేసుకోకపోతే మాకు వద్దండి, మాకు అవసరం లేదని అంటారా? కిందే చెప్పాడు చూడండి. ఒక్కసారి మళ్ళీ సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహం, సహనము, భక్తి, ప్రేమ, దయ. క్రైస్తవులు దీనిని మాలగా ధరించుకుని మెడలో వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలంటే మీ మట్టుకు మీరే, మీ మట్టుకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారే దీనిని ధరించుకోవాలి. 8వ వచనం చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఏవి? ఈ 7 మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు అనుభవ జ్ఞాన విషయంలో ఒకటి వాక్యం ఉన్న వాళ్ళందరూ చూడండి. మీకు మొత్తం 4 రిఫరెన్స్లు కూడా ఒక్కసాటే వచ్చేస్తాయి. ఒక్కసారి బైబిల్ తీస్తే సరిపోద్ది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7 వరకు చదివారందట. 8వ వచనం. ఒకటి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఈ మాల కరెక్ట్ గా మీరు ధరించి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవ జ్ఞాన విషయంలో. ఇంతకే అనుభవ జ్ఞానం అంటే అర్థం చెప్పండి ఒక మాటలో. ఈయనకి బాగా వాక్యంలో అనుభవ జ్ఞానం ఉందని ఎవరిని బట్టి చెప్పొచ్చు? దేన్ని బట్టి చెప్పొచ్చు? దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నీకే తెలిసిన దేవుడితో చెప్పాం కదా. ఇప్పుడు సర్వేశ్వర బాబు గారికి లేదా ప్రసాద్కి మంచి అనుభవ జ్ఞానం ఉందని ఎలా చెప్పొచ్చు అంటే, ప్రసాద్ ఏమంటున్నాడంటే వాళ్ళ నోట్ నుంచి వచ్చే మాటలు బట్టి చెప్పొచ్చు అంటున్నాడు. పూర్తి రాంగ్ అండి అది. అనుభవ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా తెలుసు ఈవిడికి వంటలో బాగా అనుభవం ఉంది అంటారు. అంటే దేన్ని బట్టి? వండితేనా లేకపోతే వండకుండా చెప్తేనా? వండితే ఈవిడికి అనుభవం ఉంది. అలాగే దొంగతనం చేయకూడదని ఒక పాఠం చెప్పాను నేను. ఆ దొంగతనం చేయకుండా నేను ఉంటేనే నాకు అనుభవం వచ్చినట్లు.
అనుభవపూర్వకముగా, అనుభవ జ్ఞానము అంటే జ్ఞానం బైబిల్లో అందరి చేతుల్లో వాక్యం ఉంది. అందరి చేతుల్లో అందరు చెప్పేస్తారు వాక్యాన్ని. అనుభవ జ్ఞానంతో చెప్పాలి. అనుభవ జ్ఞానం మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడి కోరిక ఏంటంటే వాక్యంలో అనుభవం రావాలి. అనుభవం రావడం అంటే వాక్య ప్రకారం జీవించేవాడే వాక్యంలో అనుభవం వచ్చినట్లు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు మళ్ళీ చదవండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవ జ్ఞాన విషయంలో విస్తరించిన ఎడల, ఒకటి సోమరులు, రెండోది నిష్ఫలులు కాకుండా చేయను. ఒకవేళ మనకి ఈ అనుభవ జ్ఞానం, ఈ 7 లక్షణాల మాల కరెక్ట్గా ధరించకుండా, పాటించకుండా, ఈ కలిగి విస్తరించకుండా ఉంటే, ఒకటి మనం ఏమైపోతామంటే సోమరులం అయిపోతాం. రెండోది ఏమైపోతామంటే నిష్ఫలులు. సోమరులు అంటే ఏ పనికి కదా, అక్కడ ఆ పని వదిలేస్తే దేవుని పనికి సోమరులు అని అర్థం. రెండోది నిష్ఫలులు అంటే అర్థం ఏంటంటే ఎందుకు పని. ఇప్పుడు కాబట్టి ఈ రోజు నుంచి మాల వేసుకోవాలంటారు, వద్దంటారు. వేసుకోకపోతే సోమరులుగా మారిపోతారు, నిష్ఫలులుగా మారిపోతారు. 8వ వచనం చూడండి మరొకసారి. చివర్లో మిమ్మల్ని సోమరులను నిష్ఫలులను. క్రైస్తవుడు సోమరుడిగా, ఎందుకు పనికిరాని వాడిగా లోకంలో కనిపించకుండా ఉండాలి అంటే మెడలో ఈ మాల ధరించుకొని ఉండాలి. ఒకవేళ ఇవి ధరించకపోతే 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవును అంటే ఈ 9 లక్షణాలు కలిగిన మాల ఎవరికి ఉండదో, 7 లక్షణాల మాల ఎవరికి ఉండదో, వారు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. మళ్ళీ ఒకసారి చదువుతుంది. ఇవి ఎవరికి లేక పోవును. ఏవి? 7 లక్షణాలకి ఎవరికి ఉండవు. వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి అంటే బాప్తిసం ద్వారా తన పాపాలను పోయినాయి అనే విషయం మర్చిపోయి గుడ్డివాడును. గుడ్డివాడు అంటే అర్థం ఏంటంటే అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో కూడా తెలియదు. ఇంకోటి దూరదృష్టి లేనివాడుగా ఆగును. కాబట్టి 7 లక్షణాలు మనం కలిగి మాల ధరించి ఉంటే మనం ఏమవ్వంటే సోమరులు మామము, ఎందుకు పనికిరాని వారిగా అవ్వము. ఒకవేళ ఈ లక్షణాలు కానీ మనకి లేకపోతే గుడ్డివాడును దూరదృష్టి లేని వాళ్ళుగా మనం మారిపోవడం అనేది జరుగుతుంది. 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఇట్టి క్రియలు మళ్ళీ 7 చెప్తారా? సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. ఇవి మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. క్రైస్తవులు చాలా మంది ఈనాటి కాలంలో తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటంటే ఈ మాల ధరించకపోవడం. 7 మళ్ళీ చెప్తారా? ఇసుకిస్తున్నారని అనుకోవద్దు. సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. ఇవి ఎప్పుడు మరొకసారి చదవండి అక్కడ. ఎప్పుడును మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అంటే మాలలో ఉన్న మనిషి చాలా పకడ్బందీగానే ఉంటాడండి. మీకు తెలుసు కదా, మాలలో ఉన్న మనిషి పకడ్బందీగా ఉన్న 40 రోజులే కదా అని చాలా దీక్షగా చేస్తాడు. అంటే తొట్టిల్లటం అనేది 99% ఉండకపోవచ్చు. ఇప్పుడు 0.1 ఉంటూ ఉండొచ్చు. కానీ అప్పటి వరకు ఉన్న జీవితానికి, అప్పుడున్న జీవితానికి త్రొట్టిల్లే అవకాశం ఉండదు. కాబట్టి మనం కూడా క్రైస్తవుడు త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే మెడలో ఈ 7 ఈటలతో మాల కట్టుకుని వేసుకుని ఎప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చదువు. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును అంటే అసలు నువ్వు తొలగిపోయే ప్రసక్తే ఉండదు. 11వ వచనం. అలాగున మన ప్రభువును గుర్తుంచుకోండి, ఇక్కడ మంచి పాయింట్ వస్తుంది. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు
క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో అదిగోండి దొంగడిగడి గుర్తుందా? నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నిత్య రాజ్యములోనికి ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. అమ్మయ్య, మాలేసుకుందాం వద్దా? ఈ మాలేసుకుంటే దేవుని యొక్క రాజ్యంలోనికి సమృద్ధిగా వెళ్ళొచ్చు. మళ్ళీ చెప్పండి. సద్గుణమునందు ఆశానిగ్రహం, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఈ 7 కంఠభూషణాలుగా మనం ధరించి ఉంటే దేవుని రాజ్యంలోనికి మనం ఎలా వెళ్తామంట? సమృద్ధిగా. అంటే అసలు ఏం భయం లేదు, లోటు లేకుండా ఈ మాల ధరిస్తే మనం వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి 12వ వచనం, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని, ఈ రోజు మనం తెలుసుకున్నాం ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి అంతే ఎల్లప్పుడూ. అంటే అమ్మో, ప్రతిరోజు. ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళకి మాల వేసుకున్నాం అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? 40 రోజులు తెలుస్తుంది. మధ్యలో మర్చిపోతుంటారా? నిదట్లో కూడా మాల వేసుకున్నామనే తెలుస్తుంది. అలాగే మనం కూడా ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా. మీకు ఇది ఎప్పుడు జ్ఞాపకం చేయడం కానీ పౌలు గారు కదా, పేతురు గారు సిద్ధంగా ఉన్నాడంట. మనం కూడా సిద్ధంగానే ఉండాలి. నేను సిద్ధంగానే ఉంటాను, మీరు కూడా సిద్ధంగానే ఉండాలి. ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటం, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటే నిత్యరాజ్యంలోనికి సమృద్ధిగా ప్రవేశించేస్తామండి. ఇంకోటి, సోమరులు అవ్వము, నిష్ఫలులు అవ్వము, గుడ్డివారం అవ్వము, దూరదృష్టి లేని వారం అవ్వము, ఎల్లప్పుడూ త్రొట్టెళ్ళకుండా ఉంటాము. యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలోనికి సమృద్ధిగా మనం ప్రవేశిస్తాం. ఎప్పుడు? వీటిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. 15వ వచనం. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అందుకని పత్రిక రాసి పంపించడం అనేది జరిగింది. ఒకవేళ ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా వీటిని జ్ఞాపకం చేసుకొని వీటి గురించి మళ్ళీ మిమ్మల్ని రేపాలని నేను కోరుకుంటున్నానని కింద వచనాలు మనకు రాయటం అనేది జరిగింది. కాబట్టి 7 లక్షణాలు మొట్టమొదటి మెడలో వేసుకోవాల్సిన మాల చెప్తారా? చెప్పండి. సద్గుణమునందు ఆశానిగ్రహము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఈ 7 లక్షణాలు మళ్ళొకసారి చెప్దామా? మొదటిది ఏంటి? సద్గుణము. సద్గుణము అంటే మంచి లక్షణం మనకుంటే దేవుని విషయంలో మనం సోమరులం అవ్వం. ఇంకోటి, నిష్ఫలులు అవ్వం, గుడ్డివారు అవ్వం, దూరదృష్టి లేని వాళ్ళు అవ్వం, ఎప్పుడు తొట్టెళ్ళం అండి. రెండోది జ్ఞానం. జ్ఞానం 2 రకాలు ఉన్నాయి. లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. దైవ జ్ఞానం మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏంటది? దైవ జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం కూడా ఉంది. దైవ జ్ఞానమే ఈరోజు దేవుని జ్ఞానంగా చలామణి అవటం అనేది జరుగుతుంది. దేవుని జ్ఞానం మొదటిది సద్గుణం, జ్ఞానం. జ్ఞానమునందు ఆశానిగ్రహం. మన నిగ్రహం అంతా కూడా పరలోకం. ఆశానిగ్రహం నందు సహనం. సహనం అంటే అసలు యోబు గారి జీవితం మొత్తం ఒక మాటలో చెప్తే సహనం కలిగి ఉండాలి. సహనం, భక్తి. భక్తి అంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవటం. సహోదర ప్రేమ అనేది మనం 6 నెలల్లో నేర్చుకుంటున్నాం. తర్వాత దయ. ఏ దయ? మన దయ. మనం దయ కలిగి ఉండాలి. మనుషులు ఏడన దయ కలిగి ఉండాలి. ఈ 7 సూది దారంతో చక్కగా ఎక్కించుకొని మాల ఎలా కట్టుకొని చక్కగా ధరిస్తారు. మీరు వేసుకునే మాల అంటే చూసారు, ఏ పూల మాల వేసుకుంటే 24 గంటలు అవుట్. వేసవకాలం అయితే పూటకే అవుట్. కానీ ఈ మాల ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు చచ్చిపోయే వరకు కూడా ఉండాలి. అప్పుడు తీసేసి వెళ్ళిపోండి. ఇది ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాల మీ ఎప్పుడు ఉండి మీరు ఎప్పుడు కూడా తొట్టిరెళ్ళరు. మామూలుగా లోకంలో ఉన్న వాళ్ళు మాల వేసుకున్నప్పుడు ఒకవేళ తేడా జరిగితే ముందేం తెస్తారో తెలుసా? ముందు మెడలో తీసి కింద పెడతారు, తర్వాత బట్టలు మార్చుకుంటారు. నిజమా కాదా? ముందు మెడలో తీస్తారు.
కాబట్టి ఈ మెడలో మాల ఎప్పటి వరకు ఉండాలంటే మనకి ఈ రోజు నుంచి చచ్చిపోయే రోజు వరకు ఉండాలి. 7 కూడా పడుకునేటప్పుడు లేచేటప్పుడు కూడా బాగా రింగ్ 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 తిరుగుతా ఉండాలి. ఓకే, వేసేసుకున్నారా? మాల వేసుకోలేదా? వేసేసుకున్నారు. రైట్. మరి వస్త్రం వేస్తాను ఇప్పుడు మీకు. మాల వేసి ఇంటికి పంపించేస్తాను. ఇంకా 4 నిమిషాలు ఉంది 11 అవ్వడానికి. అండి వచ్చే ఆదివారం నుంచి కొంచెం 9 గంటల కల్లా రాగలిగితే కొంచెం తొందరగా వెళ్ళిపోదాం, ఎండ లేకుండా. రైట్. మరి వస్త్రం మీకు తెలుసు, సేవ చేసేవాళ్ళు ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి, లేవీలకి. అవునా? ఏఫోదు ధరించేవాళ్ళు. అదేవిధంగా 2 సమూయేలు 2:18 బాలుడైన సమూయేలు కూడా ఏం ధరించుకున్నాడంటే ఏఫోదు ధరించుకుంటే దేవుని దగ్గర సేవ చేసేవాడు. ఒక డ్రెస్ కోడ్ ఉండేది. ఓకేనా? ఇప్పుడు యోబు గ్రంథం 29:14 చూడండి. ఇది మనకు అవసరం. యోబు గ్రంథం 29:14. యోబు గ్రంథం 29:14. నా సంగతిని 14 అండి. నేను నీతిని హరివాళ్ళు చెప్పాడు చూడండి. నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను, ఈయన దాన్ని ధరించాడు, అది ఈయన ధరించింది. అలా ఉండండి యోబు. సరే, యోబు గ్రంథం, యోబు గారు ఏం చెప్తున్నాడు? నేను ఇదేంటి వస్త్రంగా ధరించానంటే నీతిని వస్త్రంగా నేను ధరిస్తే ఆ నీతి నన్ను ధరించిందని చెప్తున్నాడు. దాని తర్వాత చదవండి. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము వలె పాగయు అయును. ఇప్పుడు ఏ వస్త్రం ధరించాలి మనం? అది వెరీ గుడ్. నీతి న్యాయములనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇంకా పూర్తిగా వస్తాను, మొత్తం చివరికంతా చెప్పుకొస్తాను. యోబు గారు చెప్పిన మాట అది. సామెతల గ్రంథం 3:3. సామెతల గ్రంథం 3:3. సామెతల గ్రంథం 3 మా గుర్ర అసలు మాట ఏంది, నువ్వేం భయపడద్దు. దయను సత్యమును కంఠభూషణముగా, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. దయ దయ అనే మాట మనకు ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. అక్కడ వచ్చేసింది కంఠభూషణం అనే వాటి చదువు ఒకసారి చదువుతారు బాబు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకుని. మనం ముందు చెప్పింది కూడా అదే, మీకు కంఠానికి ధరించుకోమని చెప్పిన అదే మాట ఇక్కడ కూడా చెప్పడం అనేది. ఏం చెప్పాడంటే ఎల్లప్పుడూ అన్నాడా? ఏ ప్రసాద్? ఎన్నడునా? ఎన్నడును అంటే అమ్మో అసలు ఈ మాల తీయకూడదు మెడలో నుంచి. అవునా? రైట్. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోదు, ముందుకు వెళ్ళిపోదు. రోమీయులకు రాసిన పత్రిక 13:14. 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే, యేసుక్రీస్తును ధరించుకుని వారే. యేసుక్రీస్తుని ధరించుకోవడం కుదిరిద్దా అంటే గల్తీ పత్రికలో చూడండి 3:27. గల్తీలకు రాసిన పత్రిక 3:7. యేసుక్రీస్తుని ధరించుకుని వారే అన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. ఎలాగో మనకి గల్తీలకు రాసిన పత్రిక 3:27. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3:12 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక ముందుకే గల్తీ, ఎఫ్సి, ఫిలిప్పి, కొలసీ 3:12. కాగా ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3:14. ప్రేమను ధరించుకొనుడి. డ్రెస్ కోడ్లో మీకు నేను ఒక డ్రెస్ కోడ్ చూపించట్లా. మీకు మిగిలిన విశ్వాసాలు నమ్మే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక కలర్ మాత్రమే చూపిస్తారు మీకు. అవునా కదా? వాళ్ళు వేసుకునే మాల్లో కూడా ఒకళ్ళు వేసుకునే మాల్లో అన్నీ ఒకేలాగా ఉంటాయి, రంగు కానీ సైజు కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. అవునా? కానీ నేను వేసిన దాంట్లో మీకు ఒక్కొక్కటి ఒక సైజులో వచ్చింది. ఇప్పుడు దయ ఒకలాగా ఉంటుంది, దీర్ఘశాంతం ఒకలాగా ఉంటుంది, ఆ శనిగ్రహం లాగా ఉంటుంది. అలాగే డ్రెస్ కోడ్లో మీకు 2-3 రంగులు కల్పించినట్లుగా ఇస్తున్నాను అనమాట. మొదటిది ఏం చెప్పానంటే నీతి న్యాయం ధరించుకున్నాను అన్నాడు. రెండో దాంట్లో యేసుక్రీస్తునే ధరించుకున్నాను అన్నాడు.
మూడో దాంట్లోకి వస్తే జాలిగల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకున్నాను అన్నాడు. 14లోకి వచ్చేటప్పటికి ప్రేమను ధరించుకున్నాను అన్నాడు. 1 పేతురు పత్రిక 5:5 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:5 మొదటి పత్రిక 5:5 లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:5 దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నప్పుడు మీరు వేసుకునే డ్రెస్ కోడ్ ఏంటంటే దేన మనస్సు అను వస్త్రము. ఈ వస్త్రంలో ఏముండాలి? నీతి న్యాయం ఉండాలి. ఎవరు చెప్పినట్లు? యోబు గారు చెప్పినట్లుగా నీతి న్యాయములని వస్త్రాలు ధరించుకున్నాను అన్నాడు. పేతురు గారు చెప్పినట్లుగా దేన మనస్సు అని వస్త్రం ధరించుకున్నాను అన్నాడు. జాలిగల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకున్నాం అన్నారు. గట్టిగా మాట్లాడితే క్రీస్తుని ధరించుకున్నాం అన్నారు. ఇప్పుడు మన డ్రెస్ కోడ్లో డ్రెస్ ఏంటి? మన డ్రెస్లో ఏమేమి ఉండాలంటే నీతి న్యాయం ధరించుకున్నట్లుగా ఉండాలి, జాలిగల మనసు ధరించుకున్నట్లుగా ఉండాలి, వినయం ధరించుకున్నట్లుగా ఉండాలి, దయాళుత్వం ధరించుకున్నట్లుగా ఉండాలి, సాత్వికం ధరించుకున్నట్లుగా ఉండాలి, దీర్ఘశాంతం ధరించుకున్నట్లుగా ఉండాలి, ప్రేమను ధరించుకున్నట్లుగా ఉండాలి, దేన మనస్సును ధరించుకున్నట్లుగా మన వస్త్రం ఉండాలి. మన వస్త్రానికి కూడా 7 లక్షణాలు ఉండాలి. మన మాలకు కూడా 7 లక్షణాలు. ఆత్మఫలాలు కాదు ఇవి, ఓకేనా? ఇంకొన్ని వస్తేలే. ఏ డ్రెస్ కోడ్ మంది? ఏ రంగు? ప్రసంగి గారు రాశారు. ఏమని రాశారంటే మీరు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోండి, తలకు మాత్రం నూనె పెట్టుకోండి అన్నాడు. ఆయన జ్ఞానంతో చెప్పాడా, జ్ఞానం లేక చెప్పాడు? ఇప్పుడు చెప్పండి. జ్ఞానంతో చెప్పాడా? ప్రసంగి గారు ఆ మాటలు చెప్పాడు. ముందుకెళ్ళేటప్పుడు చెప్తే మీకు వివరిస్తాను. ఆయన తెల్లని వస్త్రాలు వేసుకోండి కాబట్టి వీళ్ళందరూ క్రైస్తవులందరూ ఆదివారం తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు. ఆయన దేవుణ్ణి పక్కన పెట్టి చెప్పిన మాట అది. పక్కన పెట్టి చెప్పిన మాట వీళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు ఏ వస్త్రం వేసుకోవాలి? 7 లక్షణాలు కలిగిన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మెళ్ళ వేసుకునే మాలకి 7 లక్షణాలు చెప్పండి. సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. మరి వస్త్రానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నీతి, న్యాయం, అవునా? జాలిగల మనసు దయాళుత్వము, వినయము, సాత్వికము, నీతి న్యాయం అనేది ఫస్ట్ అండి. నీతి న్యాయం, జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ. దీని మనసు పోయింది. మళ్ళీ చెప్తానండి. నీతి న్యాయం, జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దీన మనస్సు. మొత్తం 7 వచ్చినాయండి. 7 లక్షణాలు. ఈ వస్త్రానికి కూడా 7 లక్షణాలు కలిగిన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. మన వస్త్రంలో ఏముండాలి అంటే మనం డ్రెస్ కోడ్లో మన జీవితం అని అర్థం, అంతేనా? మన డ్రెస్ కోడ్ అంటే అర్థం ఏంటంటే మన జీవితం నీతి న్యాయాలతో ఉండాలండి. జాలిగల మనసు కలిగి ఉండాలి, దయాళుత్వాన్ని కలిగి ఉండాలి, వినయాన్ని సాత్వికాన్ని కలిగి ఉండాలి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఇంకోటి దేన మనస్సు. ఈ దేన మనస్సు అనే వస్త్రం మీద అన్ని కూడా కనపడాలి. ఇది మనం ధరించుకోవాల్సిన డ్రెస్ కోడ్. మరి మనసులో మూడోది ఏం చెప్పాను మీకు? మెళ్ళ వేసుకునేది ఒకటి, ఒడ్డు మీద వేసుకునేది ఒకటి, మనసులో ఉండదు. మనసులో ఏం వేసుకోవాలి చెప్పండి? మనసులో ఏం వేసుకోవాలి? మరి వాళ్ళు ఏం వేసుకుంటారో తెలుసుకుంటే మనం ఏం వేసుకోవాలో తెలుస్తుంది. వాళ్ళు ఏం వేసుకుంటారు మనసులో? కొన్ని తినకూడదు, కొన్ని తినాలి. అప్పటి వరకు తిన్నాయైనా మానేస్తారు. మనం తినని వాటి విషయంలో మనకి బైబిల్లో నియమ నిబంధనలు లేవు. ఓ ప్రాంతంలో ఒకటి తింటారు, ఓ ప్రాంతంలో ఇంకోటి తింటారు. మీ ఆరోగ్యాన్ని, మీ వయసుని, మీ దానికి సంబంధించి మీరు ఏదైనా తినవచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏమి బైబిల్ గ్రంథంలో లేదు. అంగన్వాడీలో దొరికే ఏదైనా తినేయచ్చు. ఒకళ్ళు అది తింటున్నారు, మనం ఇది తినొచ్చు, ఇది తినకూడదు, అది తింటాం తప్పు, ఇది తింటాం తప్ప అని అంటే మనకి ఎటువంటి హక్కు లేదు. ఇక్కడ మనకు మైండ్లో మనకు ఉండవలసింది ఏంటంటే ఏ పాపము చేయకూడదు. ఇది ఒక్కటి చాలు. ఏ పాపము చేయకూడదు మన మనసులో ఉండవలసింది. ఏముండాలి మన మనసులో?
ఏ పాపము చేయకూడదు. ఒకవేళ పాపం చేస్తే ఖచ్చితంగా భూమి మీద దానికి సంబంధించిన శిక్ష అనుభవించాలి. చచ్చిపోయిన తర్వాత శిక్ష అనుభవించాలి. కాబట్టి ఒంటి మీద ఉండవలసిన 7 లక్షణాలు, మెడలో ఉండవలసిన మాలకి 7 లక్షణాలు, మనసులో ఉండవలసిన దానికి పాపము చేయకూడదు. ఓకే, ఇంకో మాల ఉందండి. కోడిసరి ఎలా చెప్తుంది? ఇంకో మాల ఏంటండి? క్రైస్తవులు ధరించవలసిన ఇంకో మాల ఉంది. మనం ఇంత సాత్వికంగా, ఇంత క్లియర్గా మెడలో మాల వేసుకుని, ఒంటి మీద వస్త్రం వేసుకుని, మనసులో పాపం చేయకూడదని నిశ్చయించుకున్న తర్వాత ఇంకొకడు మాల వేసుకుంటాడు మనకి ఎదురుకుండా. ఎవడు? అపవాది వెలుగుదూత వేషం ధరించుకుని మన ముందుకు వస్తాడు. అప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి అప్పుడు చూసారు ఏంటి చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఆశ్చర్యం కాదు, మీరేం కంగారు పడద్దు. సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. వాడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. మనం ఈ మాలేస్తే వాడు వెలుగుదూత మాల వేశాడు. వెలుగుదూత అంటే, వెలుగు అంటే వాక్యము. వాక్యానికి దూత ఎవరంటే పాస్టర్ రూపంలో వస్తాడు, దొంగ బోధ చేయడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి. అప్పుడు మీరు ఏం చేయాలో కింద ఇచ్చాడు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీకు తెలిసిందే. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకోవాలి. సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. దేవుడిని ఎదిరించడానికి, శత్రువుని ఎదిరించే సర్వాంగ కవచాలు మీకు తెలుసు. అంతా నేను చెప్పట్లేదు మీకు. నడు సత్యము, దట్టి, రక్షణ అయిన శిరస్త్రాణము మొత్తం అంతా ఉంది. మొత్తం ఇంటికి వెళ్తారు, మీరు చదువుకోండి. నేను ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన మాల వేసుకున్నంత వరకు వాడు మన జోలికి రాడంట. నేను ఎందుకు రాడు? మన కావ్య చెప్పింది, మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది ఆ పాఠం. చీకట్లోనే బాణాలు వేస్తాడు వాడు. మనం పాపంలో ఉన్నప్పుడే నీ మీద బాణం వేసి నేను పడగొడతా చూస్తాడు తప్పితే నువ్వు వెలుగులో ఉన్నంత వరకు నీ జోలికి రాడు. దేవుడు కాపుదల, పరిశుద్ధాత్మ కాపుదల, యేసుక్రీస్తు కాపుదల, వాక్యం కాపుదల, అన్ని కాపుదల. రక్షకుడు అని యేసుక్రీస్తుకి పేరు ఎందుకు వచ్చిందంటే మనం పాపం చేయకుండా ఆయన రక్షిస్తూ ఉంటాడని ఆయనకి రక్షకుడు అని పేరు వచ్చింది. మనం రక్షించిన వాడు అని అర్థం కూడా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు చీకట్లోకి వెళ్ళావంటే, పాపంలోనికి వెళ్ళావు, వాడు నీ మీద బాణం వేస్తాడు, పడగొట్టేస్తాడు. ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు, చీకట్లో ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నాడు, ఆమె చేయగలిగాడా? ఏం చేయలేకపోయాడు. దావీదు గారు జస్ట్ కొంచెం బెండ్ అయ్యాడు, పడిపోయాడు, భర్తను కూడా చంపించేశాడు. చూసాడా? చీకట్లో చక్కగా బాణం వేసాడు, ఒక బాణానికి పడ్డాడు, మళ్ళీ రెండో బాణం వేసాడు, రెండో బాణానికి ఆ భర్తను చంపించేశాడు. అలా బాణాలు వేస్తుంది. మనం వెలుగులోకి వచ్చేస్తే తర్వాత దావీదు గారు వెలుగులోకి వచ్చాడు. బాణాలు వేయడానికి ఇంకేం అవకాశం ఉంది? లేదు. కాబట్టి దుష్టుని అగ్ని బాణాలు ఎదిరించడానికి సర్వాంగ కవచాలు ధరించుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా అంటే, నువ్వు పాపం జోలికి వెళ్ళినప్పుడే వాడు నీ మీదకి తిరగబడతాడు. అప్పుడు ఇవన్నీ ధరించుకుని మళ్ళీ మనం పాపం లేకుండా మనం మామూలు దారిలోకి వచ్చేస్తే వీటి అవసరం ఉంటుంది మనకి. ఏమంటారు? ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి, ఇవన్నీ ధరించుకోవద్దని కాదు మేము చెప్పేది. అంత అవసరత అనేది లేకుండా వాడు మన మీదకి రాకుండా ముందుగానే మనం యేసుక్రీస్తు శిలువలో వాడిని ఏం చేశాడంటే తల మీద తొక్కి పెట్టాడు. మనందరం కూడా ఏం చేయమన్నాడు అంటే కాళ్ళతో చితక తొక్కేయమన్నాడు. కాబట్టి మనకేం భయము లేదు. అవసరమైతే సర్వాంగ కవచాలను ధరించుకుని వాడి మీద తిరగబడాలి. వాడు ఎప్పుడు వస్తాడంటే మన మీదకి మనం పాపం చేసినప్పుడు. కాబట్టి మాలలో ఉన్నంత వరకు ఎవరు కూడా పాపం చేయరు. ఈ మాలలో ఉన్న మనం కూడా పాపం జోలికి పోవద్దు. పాపం జోలికి వెళ్తున్నాము అంటే వీళ్ళు ఏం చేసినట్టు అర్థం అంటే మాల తీసినట్టు. మాల తీస్తే ఆడొస్తాడు. మళ్ళీ వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలంటే మళ్ళీ సర్వాంగ, ఆల్రెడీ మనం మాల తీసేసి పాపం చేసాం, వాడు వెలుగుదూత వేషం వేసుకుని మన మీద తిరగబడ్డాడు. మళ్ళీ మనం ఈ సర్వాంగ కవచాలన్నీ ధరించుకుని వాడిని ఎదిరించి వాడిని పడగొట్టి మళ్ళీ మాల ధరించుకోవాలి. మనం అర్థమవుతుందా? అర్థమవుతుంది. చెప్పండి, 7 లక్షణాలు చెప్తే ముగించేస్తుంది. మెడలో వేసుకునే 7, మెడలో వేసుకునే మాల అందరూ వేసుకునేళ్ళండి ఇంటికి. సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానుగ్రహము, ఆశానుగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. 7 లక్షణాలు మెడలో ఉండాలి. ఒంటి మీద ఉన్న వస్త్రానికి నీతి, న్యాయం, దయాళుత్వము, నాకు గుర్తులేదు,
నీతి, న్యాయం, జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, దీన మనస్సు. ఈ మన వస్త్రానికి 7 కలిగి ఉండాలి. మరి మన హృదయంలో ఏముండాలంటే ఎప్పుడు ఈ మాల వేసుకున్న ప్రతి వాడికి ఉండవలసింది ఏంటంటే పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం ఇది ఒక్కటి చాలు, ఇది ఒక్కటి చేయకుండా అన్నీ ఓకే. పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చూడకూడదు, పాపం వినకూడదు, పాపం మాట్లాడకూడదు, పాపం చేయకూడదు, పాపం నడవకూడదు, పాపం తినకూడదు, పాపం పాపం పాపం. ఇది మన మనసులో ఉండవలసింది. వేసుకున్నారా మాల అందరూ? వేసుకోలేదా? ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీయద్దు. తీసారా వాడొచ్చేస్తాడు. కాబట్టి మాలందరూ కూడా ధరించుకోండి. వాస్తవానికి పాట ఎప్పుడు చెప్పాలంటే 40 రోజుల క్రితం చెప్పాలి. మాలకు ముందు చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ ఇదే పాటని మళ్ళీ మాలకు ముందు మళ్ళీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం పాటు మనం మాల వేసుకోకుండా ఉంటామేమోనని ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? ఈ రోజు నుంచి మనసులో ఎప్పుడు ఒకటే మనకు ఉండాలి, ఏంటంటే పాపము చేయకూడదు. ఇదొకటి మన మైండ్లో మనం పరలోకానికి వెళ్ళిపోతామని. సరేశ్వర బాబు గారు 4 మాటలు చెప్తారు, ముగించేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రియా పరలోకం ఉందని మా తండ్రి, లోకంలో నమ్మిన విశ్వాసాల వారు నమ్మిన విశ్వాసాలను సంబంధించి రకరకాలైన మాలలు ధరిస్తున్నారు తండ్రి. క్రైస్తవులు ధరించవలసిన మెడలో మాల, ఒంటి మీద మాల, మనసులో మాల, ఏది నీ వాక్యంలో ఉందో, ఏది మేము వేసుకుంటా నువ్వున్న నిత్యరాజ్యంలోనికి ప్రవేశించగలవు నీ పిల్లలు తెలియజేసిన తండ్రి. ఈరోజు వీళ్ళందరూ కూడా నీ చెప్పిన వాక్యానుసారమైన మాలను ధరించి మనసులో ఎటువంటి పాపము చేయకుండా జీవించే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అంటే ఈరోజు సాయంకాలం క్లాస్ ఉంది, మిస్ అవ్వకుండా రండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి తెలిసేస్తుంటే మనకి భాగం అనేది పూర్తయింది.